కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు మనం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం సాగుతా ఉంది. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు. ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతిచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేపర్లో చూశారు ఇవాళ కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానా వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీరింగ్ చెప్పిందిలే, కాంట్రాక్టర్ చెప్పిందిలే. నేను రాష్ట్రానికి అధినేత, రారాజుని, నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా 1 పిల్లర్ కూలితే, 2 పిల్లర్ కూలితే, 3 పిల్లర్ కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి 1 పిల్లర్ కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా? కేటీఆర్ గారు, మీరు ఎన్నో ఇంటికి 1 పిల్లర్కు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది బాబా, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం, నిజాయితీపరమైన కమిషన్. ఇవాళ నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్ములకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని మిత్రులారా. ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. రాహుల్ గాంధీ ఎందుకు తపన పడుతా ఉన్నాడు? నీతి నిజాయితీగా ఏమీ లేకుండా సాదా సీదా జీవితంతో ఈ దేశం కోసం ఆర్మిస్ ఎందుకు కృషి చేస్తా ఉన్నాడు? గాంధీ మహాత్ముని సిద్ధాంతం నమ్ముకున్నాం కదా, ఆ దశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కేబినెట్ అంతా కూడా సజావుగా పనిచేస్తా ఉంది.